ఐబిఎం ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి పేరులోనే రథ అని ఉంది. అంటే రథాలు తిరిగే రోజుగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో రథాలు తిరుగుతాయి ఈ రోజు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. నిజంగానే రథాలు తిరుగుతాయి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా మాడవీధుల్లో రథాలని తిప్పుతారు. స్వామివారు రథం మీద ఊరేగింపుగా వస్తారనమాట. ఇటువంటి రథసప్తమి సూర్య భగవానుడి జన్మించిన రోజుగా కూడా మనకి తెలుస్తోంది. సూర్య భగవానుడికి ఈరోజు ఆరాధన చేయటం. ఎలా ఆరాధన చేయాలి? మనము భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో పెట్టిన ఆ గొబ్బెమ్మలని ఎండలో పెడతారు, తీసి ఎండబెట్టి పెట్టుకుంటారు. పెట్టి రథసప్తమి రోజున సూర్యుడికి ఎదురుగా పొయ్యిని అమర్చుకొని కట్టెలను పెట్టి ఆ అగ్ని జ్వలింప చేసినప్పుడు ఈ గొబ్బెమ్మలని అందులో వేసి దాని మీద ఆవు పాలతో పాయసాన్నాన్ని చేయాలి. అచ్చం ఆవు పాలే పోసి పాయసం చేయాలి. మనకి దొరకవు అంటే ఏ పాలు దొరికితే ఆ పాలతో పాయసాన్నం చేయటం. ఎందుకు సూర్యుడి ఎదురుగా పాయసాన్నాన్ని అంటే సూర్యుడి కిరణాలు ఆ పాయసంలోకి వెళితే ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా మనకి. అదే పాయసాన్నాన్ని సూర్యుడికి నివేదన చేయటం. స్వామివారికి నివేదన చేసేటప్పుడు స్వామివారికి జిల్లేడు పత్రాలను కూడా సమర్పిస్తారు. ఈరోజు ప్రధానంగా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేసేటప్పుడు మనం ఈ జిల్లేడు ఆకుల్ని తల మీద, భుజాల మీద, ఊరువుల మీద పెట్టుకొని స్నానం చేయటం మన సాంప్రదాయం. అలాగే ఈ రోజు కూడా రేగి పళ్ళని అంటే బదరీ ఫలాలని కూడా తల మీద, భుజం మీద పెట్టుకొని తలస్నానం చేస్తారు. ఇలా చేసి ఆ తర్వాత ఈ పాయసాన్నాన్ని తయారు చేసి స్వామివారికి సమర్పించటం. అలాగే చిక్కుళ్లతో రథాలని తయారు చేస్తారు. అది కూడా స్వామివారి ఎదురుగా పెట్టి రథం తయారు చేసి ఈ రథసప్తమి ఎందుకు, ఏమని ప్రార్థించాలి, ఎలా పూజ చేయాలి అంటే స్వామివారికి ప్రసాదాన్ని పెట్టి అర్ఘ్యాన్ని సమర్పించి మనసారా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సూర్య భగవానుడు లేనిది మానం అసలు ఏ జీవి కాదు, చెట్టు చేమ కూడా బతకదు. చూడండి, ఎప్పుడైనా మనం ఎండ పడట్లేదు, చెట్లు చనిపోతున్నాయి ఇంట్లో ఉంటేనే ఒక మాట వస్తుంది. అంటే కిరణాలు అంత ఆరోగ్యవంతమైనవి మనకు కూడా అన్నమాట. కాబట్టి అటువంటి సూర్యుడికి కృతజ్ఞతగా ఈరోజు ప్రసాదాన్ని నివేదించటం, కృతజ్ఞతలు తెలపటం, అలాగే శత్రుబాధని తొలగించమని చెప్పాలి, అలాగే ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగాలి. అలాగే మనం సూర్య భగవానుడి ఎదురుగా కొబ్బరికాయని సమర్పించి వీలైన వాళ్ళు ఈ రోజున సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. వీలు కాని వాళ్ళు ఇంట్లోనే మామూలుగా మనం ఎలా ఎప్పుడు స్నానం చేస్తామో అలా జిల్లేడు ఆకుల్ని పెట్టుకొని స్నానం చేయటం. స్వామివారిని అలాగే మనం ఈరోజు స్వామివారు 7 గుర్రాల రథం మీద తిరుగుతారు. అలాగే స్వామివారు దిశని మార్చుకుంటారు. దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు మారుతాడు. కాబట్టి మనం ఈ రోజున సూర్య భగవానుడి ఆరాధన అంటే మనకొచ్చేది వేసవి కాలం. ఆ వేడిమి నుంచి కూడా మనల్ని రక్షించేది ఆయనే. ఆయన కిరణాల నుంచి రక్షించాలంటే ఆయన్ని ప్రార్థించాలి. అలాగే జ్ఞానాన్ని ఇవ్వమని కోరుకోవటం. అలా ఈ రథసప్తమిని సూర్య ఆరాధనగా మనం ప్రధానంగా మనకి కొనసాగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి రథసప్తమిని భక్తి శ్రద్ధలతో చేసుకోండి. అలాగే ఆ పాయసాన్నాన్ని ఇంటిల్లిపాది సేవించండి. ఎందుకంటే సూర్యకిరణాలు పడింది ఔషధంగా మారి ఉంటుంది. ఆరోగ్యానికి మంచిదన్నమాట ఆ ప్రసాదం. అలా ఈ ప్రసాదాన్ని స్వీకరించి సూర్య భగవానుడి ఆరాధన చేసుకొని సూర్య అష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని చదవటం వల్ల అనేక శుభ ఫలితాలు మనకు లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రథసప్తమిని భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని కోరుకుంటూ స్వస్తి.